జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన నిర్మల్ తేజ్ తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. జాతీయ స్థాయిలో ఈరోజు మీ అబ్బాయి 274 ర్యాంక్ సాధించారు. సో ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఉంది. ఇది అతని కష్టమే. వాళ్ళ స్టాఫ్, వాళ్ళ టీచర్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్లో ఎటువంటి సమస్య ఉన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, వ్యక్తిగతపరమైన ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా చదువును ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. చదువు కోసం ఎప్పుడు పరితపిస్తూనే ఉన్నాడు. అదే ఈరోజు అతనికి విజయానికి కారణమైంది. సో ఇంట్లో మీరు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? నేను ఎప్పుడు చదువు విషయంలో ఇలా చదువు అలా చదువు అని ఎప్పుడు చెప్పలేదు మేడం. తనకే వదిలేశాను. తన టైం టేబుల్ కానీ, తన గైడెన్స్ కానీ, అతను ఓన్ గైడెన్స్ వల్లే అతను ఈ విజయం సాధించాడు అనేది గట్టిగా చెప్పగలను. నేను ఎటువంటి పరిస్థితులు ఎప్పుడు అలా చదవండి, ఇలా చదువు, ఆ టైంకి పడుకో, ఈ టైంకి పడుకో అని ఎప్పుడు అతనికి గైడ్ చేయలేదు. అతనే ఒక ఓన్గా టైం టేబుల్ క్రియేట్ చేసుకొని అదే ప్రకారం సక్సెస్ సాధించాడు అంతే చెప్పగలను. సో కృష్ణ చైతన్య కాలేజీలో జాయిన్ చేయాలని ఎవరు చెప్పారు? అలా అనేం లేదండి. తను యాక్చువల్గా చదివింది 8th, 9th, 10th కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్లో చదివారు. అక్కడ విజయప్రకాష్ గారు, హెచ్ఎం గారు వీడికి ఎంతో సపోర్ట్ ఇచ్చి వీడిలో ఉన్న టాలెంట్ని యాక్చువల్గా అక్కడే బయటపడింది. అక్కడి నుంచి వీడికి ఆ క్యాపబిలిటీకి పలాని మంచి కాలేజ్ అయితే బెటర్ అని అక్కడ కొంతమంది టీచర్స్ సపోర్ట్ ఇట్లా సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాము. ఆల్రెడీ నూజివీడు 888లో సీట్ వచ్చినా కానీ బాబుకి ఇక్కడే నాకు బాగుంది, స్టడీ బాగుంది, నేను ఇక్కడైతే చదవగలను అని చెప్పేసి అతనే పట్టుబట్టి కృష్ణ చైతన్యంలో జాయిన్ అయ్యాడు. ఎవరి సపోర్ట్ లేకుండా జాయిన్ అయ్యాడు అనమాట. ఎంత మంచి కొడుకుని కన్నందుకు ఎలా అనిపించింది? అది సంతోషమే అండి. ప్రతి తల్లిదండ్రులకు ఉండే సంతోషమే. మాకు అదే విధంగా ఉంది, కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేము సపోర్ట్ చేసి ఇలా చదువు అలా చదువు అని చెప్పి ఆయన విజయం సాధించిన తర్వాత వచ్చే సపోర్ట్ ఆనందం కంటే తనగా స్వతహాగా విజయం సాధించాడంటే అది ఇంకా చెప్పలేనంత ఆనందంగా ఉంది. సో ఈరోజు ఆ విజయాన్ని మెచ్చి కృష్ణ చైతన్య కాలేజ్ యాజమాన్యం మీకు కొంత అమౌంట్ కూడా బహుకరించడం జరిగింది. సో దానికి ఎలా ఫీల్ అవుతుంది? అమౌంట్ అనేది అతనికి ఒక ప్రోత్సాహం. బాగా చదివే పిల్లలకి, ఇప్పుడు చదివిన పిల్లలకు కానీ, రాబోయే నెక్స్ట్ వచ్చే జనరేషన్ పిల్లలకు కానీ ఇది ఒక ప్రోత్సాహకరంగా సార్ ఎంతో పెద్ద మనసు చేసుకొని అది ఇవ్వడం చాలా మంచి సంతోషమే. అది కూడా బాబుకి ఇలా చేశారు అలా చేశారు అదేనేది ఒక మైండ్లో లేకుండా నెక్స్ట్ ఏం సాధించాలి అది ఒకటి టార్గెట్ పెట్టుకొని చదవమని చెప్పేసి నేను చెప్తున్నాను. చాలా సంతోషం. యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ మా అబ్బాయి ఇంకేమైంది అందరి తల్లిదండ్రులు ఎలా చదువుతాడండి? బాగా చదువుతాడండి. చిన్నప్పటి నుంచి మా అబ్బాయికి ట్యూషన్ అంటూ లేదు. స్కూల్కి వెళ్తాడు, వస్తాడు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అత్యుత్తమ ర్యాంక్ సాధించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఇలా జాతీయ స్థాయిలో ఒక మంచి ర్యాంక్ 3 digit ర్యాంక్ సాధించడం అనేది నాకు, మా పేరెంట్స్కి కూడా చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ నా కష్టానికి ఫలితం దొరికిందని దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకా అడ్వాన్స్ కూడా రాస్తున్నాను, దాంట్లో కూడా మంచి ర్యాంక్ కొట్టాలని ఆశిస్తున్నాను. సో ఎలైట్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉపయోగపడిందండి? అంటే ఈ జేఈ మెయిన్స్, అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్స్ రాయాలంటే ఇవి ఎలా ఉంటాయంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ మోడల్స్, ఎక్కువ బిట్స్ అనేవి చేయాలి. సో ఇలాంటివి చేయాలంటే మనకి ఎక్కువ బయట సోర్సెస్ అనేవి కావాలి. కానీ మనం అన్ని బుక్లు వేయడం అంటే అది ఒక స్ట్రెస్ లాగా ఫీల్ అవుతాం. ఈ ఎలైట్ ప్రోగ్రాంలో ఏంటంటే ఒక ట్యాబ్ ఇస్తారు, అది ఫుల్ లాక్ ఉంటుంది. దాంట్లో మనం ఎన్ని టెస్టులు కావాలంటే అన్ని టెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిసారి కూడా కొత్త మోడల్స్ అండ్ కొత్త క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్లో నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అండ్ ఎక్కువ మోడల్స్ చేసినందువల్ల తను ఎగ్జామ్లో ప్యానిక్ అవ్వకుండా ఉంటాడు. అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం అయితే ఎక్కువ మోడల్స్ చేయడం వల్ల అది మెయిన్ ఎగ్జామ్లో మనం ఒక మైండ్ సెట్తో రాయడం అనేది మనకి హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. సో మీ అధ్యాపకులు ఎలా సపోర్ట్ చేశారు? చాలా అంటే ఎలైట్ ప్రోగ్రాంలో ఏంటంటే చాలా తక్కువ మందే ఉంటారు క్లాస్కి.
సో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది ఒక పేరెంట్కి ఒక స్టూడెంట్కి ఒక పేరెంట్కి ఒక టీచర్కి అనేది చాలా ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఇంట్లో ఎలా చదువుతున్నాడు ఇక్కడ ఎలా చదువుతున్నాడు అనేది కంపేర్ చేసుకొని ఆ స్టూడెంట్లో ఎంత క్యాలిబిలిటీ ఉంది అండ్ ఎంత హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది దాన్ని బట్టి అతని ఎలాగా మనం ఎలా అతన్ని ప్రోత్సహించాలని అనలైజ్ చేసి ఆ స్టూడెంట్ని ఎలాగైనా సరే ఒక మంచి దారిలో పెట్టాలని ఇక్కడ స్టాఫ్ అనేది చాలా బాగా ప్రయత్నిస్తారు. అండ్ అది నా విషయంలో అయితే ఎప్పుడు కూడా మా పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ నాతో ఇంటరాక్ట్ అవుతూ నాకు ఎటువంటి భయాలు ఉన్నా సరే నాకు ధైర్యం చెప్తూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా సరే నాకు ఏదైనా డౌట్ వచ్చినా సరే ఎన్నిసార్లు అడిగినా సరే అది నాకు వచ్చేదాకా సరే నాకు చెప్తూనే వచ్చారు. సో నేను ఈ జర్నీలో నాకు టీచర్స్ ఎక్కువ రోల్ ప్లే చేశారని నేను నమ్ముతున్నాను. కాలేజ్ బాగుంది అయితే? చాలా బాగుందండి. అంటే ఒక అంబియన్స్ బాగుంది, దట్టు మన ఫ్రెండ్స్ నా చుట్టూ అయితే మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండేలాగా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా అంటే ఇక్కడ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ కూడా నాకు ఎన్నో రిఫ్రెషింగ్ అనిపించినాయి. సో ఇక్కడ కాలేజ్లో నాకు ఎప్పుడు కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. సో మీ లక్ష్యం ఏంటి భవిష్యత్తులో? భవిష్యత్తులో నా లక్ష్యం ఏంటంటే ఎప్పుడు కూడా నేను పోయినసారి కూడా చెప్పినట్టున్నాను మీకు. అండ్ ఏంటంటే నేను ఏరోనాటిక్స్ చేయాలనుకుంటున్నాను. అంటే రాకెట్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఇస్రోలో కానీ ఏదైనా ప్రభుత్వ సంస్థలో నాకు సంబంధించి ఒక సైంటిస్ట్గా చేరి నా కృషిని ఈ దేశపు స్పేస్ రీసెర్చ్ మీద సైన్స్ మీద నేను ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఒక కాంట్రిబ్యూషన్ అనేది స్పేస్ రీసెర్చ్కి ఇవ్వాలని నా కోరిక ఇప్పుడు కూడా. సో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సారీ ఈరోజు ఏందో ఓకే. సో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు అందుకొని రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో మీరు మంచి ర్యాంక్ సాధించి కృష్ణ చైతన్య కాలేజ్ పేరు నిలబెట్టారు. సో మీరు అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ కృష్ణ చైతన్య. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.